హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ అయితే నేను 4 వెరైటీస్ ఆఫ్ దోసెస్ అయితే ఒక్క దోస పిండితో ఇంకెన్ని రకాల దోసలైనా వేసుకోవచ్చు. ఇవాళ 4 వెరైటీస్ అయితే చూపిస్తా. ఇప్పుడైతే పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు సాయిగుళ్ళు తీసుకుంటే దానికైతే 3 గ్లాసుల స్టోర్ బియ్యాన్ని తీసుకొని ఒక 6-7 అవర్స్ అయితే నానబెట్టుకోండి. నేను మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయితే మిక్సీ పట్టేసుకుంటాననమాట. ఇంతే, ఇందులో ఇంకేమీ వేయను. కానీ దోసలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. పిండి ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇలా పైన బరువు ఏమైనా పెట్టుకుంటే ఓవర్‌గా ఫెర్మెంట్ అయిపోకుండా ఉంటదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే చక్కగా ఫెర్మెంట్ అయ్యి ఉంటది. ఇలా బరువు పెట్టుకోవడం వల్ల అది ప్లస్ అనమాట. లేకపోతే ఏంటంటే ఒకవేళ ఫెర్మెంట్ అయిపోయి కిందకొచ్చేసి అదొక పనవుతది కాబట్టి నేనైతే ఇలా చేస్తా. నాకు ఎంత పిండి కావాలో అంత తీసుకొని ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకొని ప్లెయిన్ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెనం హీట్ అయిన తర్వాత దోస పిండిని ఒక గరిటె వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. తర్వాత దీంట్లో నెయ్యి కావాలంటే నెయ్యి, నూనె కావాలంటే నూనె వేసుకొని చక్కగా రోస్ట్ అయ్యేంత వరకు మీరు రోస్ట్ చేసుకోండి. సిమ్‌లో పెట్టుకుంటే ఎక్కువ టైం పడుతది కాబట్టి దగ్గరుండి వేసుకుంటే తొందరగా అయిపోతదనమాట. ఇలాగా మొత్తం అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు వేసుకుంటే కనుక మనకి ప్లెయిన్ దోస అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని ఏ చట్నీలోకి కావాలన్నా వేసుకోవచ్చు. కారప్పొడిలో కూడా వేసుకొని తినొచ్చనమాట. చట్నీ అండ్ కారప్పొడి కాంబినేషన్ అనేది మీ ఇష్టం. ఇంకా వెరైటీ ఆఫ్ దోసెస్ ఉన్నాయి కానీ ఈ వీడియోలో అయితే గనక 4 దోసలను మాత్రమే చూపిస్తున్నాననమాట. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. నెక్స్ట్ అయితే గనక ఆనియన్ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత దోసను వేసుకొని ఆనియన్స్‌ను, పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకోండి. దేనికైనా కూడా దోస అనేది మనకి వేయడం పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే ఎన్ని రకాల దోసలైనా ఏసి పడేయొచ్చనమాట. ఇలాగా ఆనియన్స్‌ని పైనుంచి వేసుకొని చక్కగా క్రిస్పీగా అయిన వెంటనే తీసేసుకుంటే మన సెకండ్‌గా ఆనియన్ దోస అనేది రెడీ అయిపోయినట్టే. ఇలాగే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ మన ఇష్టం. చాయిస్ అనేది మనదనమాట. మూడోగా కారప్పొడి దోసను అయితే గనక వేద్దాం. దోస వేసుకున్న తర్వాత పైన నూనెను గానీ, నెయ్యిని గానీ వేసుకొని కొంచెం వేగించుకోవాలి. అలా వేగిన తర్వాత దీని మీద కారప్పొడి జల్లేసుకోవడమే అంతే. కారప్పొడి రెసిపీ కావాలంటే గనక ఒకసారి నా షార్ట్ వీడియోస్‌లో చూడండి ఉంటది. ఇలా మొత్తం క్రిస్పీగా అయిన తర్వాత ఆహ్, తిప్పేసుకోవడమే అంతే. మనకైతే గనక కారప్పొడి దోస రెడీ అయిపోయింది. నేను ఏ దోసనైనా ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే కాలుస్తా ఉంటా మాక్సిమం. ఫోర్త్‌గా అయితే ఎగ్ దోసను చూద్దాం. ఇలాగా దోస వేసిన తర్వాత దాని మీద అయితే గనక మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసేసుకొని పైనుంచి కారం, కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్‌నయితే గనక స్ప్రింకిల్ చేసుకోండి. ఇది కొంచెం పచ్చిగా ఉన్నట్టు పచ్చి వాసన వస్తది అనుకున్న వాళ్ళకి మాత్రం అదర్ సైడ్ అయితే టర్న్ చేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్‌కి ఒక్క సెకండ్ మాత్రమే ఉంచుకొని వేపుకోండి అంతే. నాలుగవదిగా మనకైతే గనక ఎగ్ దోస రెడీ అయిపోయింది. ఇంకా ఏమైనా వెరైటీ ఆఫ్ దోసలు కావాలి అని అనుకుంటే గనక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ దోసలు మాత్రమే వేస్తా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థాంక్ యూ.